హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ CBT-1 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో చాలామంది స్కోర్ కార్డ్స్ నాకు పంపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు పంపించడం వల్ల చాలామందికి ఒక అవగాహన అయితే పెరుగుతుందన్నమాట. ఎందుకంటే నార్మలైజేషన్ సిస్టంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది గైస్. సో ఇది అందరికీ మనకి ఈ విషయం మనందరికీ తెలిసిందే. దీనికోసం మనం ఏం చేయలేం. బట్ ఇక్కడ ఏంటంటే చాలా మందికి నార్మలైజేషన్లో 30 మార్కుల వరకు యాడ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే కొన్ని చోట్ల 2 మార్కుల వల్ల సెలెక్ట్ కాకపోవడం కూడా జరిగింది. సో ఈ నార్మలైజేషన్ సిస్టమ్ గురించి రైల్వే బోర్డు ఒక కొత్త క్యాల్కులేషన్ సిస్టమ్ తీసుకువస్తే కనుక చాలా బాగుంటుంది. ఈ నార్మలైజేషన్ సిస్టమ్ వల్ల చాలా మంది స్టూడెంట్స్కి అన్యాయం ఒక విధంగా జరుగుతుంది. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎవరైతే సెలెక్ట్ కాలేదు దయచేసి బాధపడకండి. 2026లో 11,000 అసిస్టెంట్ లోకో పైలట్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14 జూన్. ఇంకా ఒక రోజు ఉంది. ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకోలేకపోతే కనుక దయచేసి అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ప్రయత్నించండి. తప్పకుండా నెక్స్ట్ సారి సెలెక్ట్ అవుతారు. గైస్, ఎవ్వరూ బాధపడకండి. రైల్వేలో ప్రతి సంవత్సరం ప్రతి నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎగ్జామ్స్ కూడా త్వరగానే జరుగుతాయి. అండ్ చాలామంది సెలెక్ట్ అవుతారు. చాలామందికి మంచి ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత గారు మనకి స్కోర్ కార్డ్ పంపించడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. ఓబీసీ NCL క్యాండిడేట్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి, మనందరికీ తెలిసిందే 75 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది CBT-1. ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ వచ్చేసి 0. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ క్వశ్చన్స్ 75. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 67. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ 65 సునీత గారు అటెంప్ట్ చేశారు. అండ్ 2 మాత్రమే రాంగ్ అటెంప్ట్ చేశారు. సో రా స్కోర్ వచ్చేసి ఇక్కడ 64 ఈమెకి వచ్చాయి. ప్రో రేటెడ్ రా మార్క్స్ మనందరికీ తెలిసిందే. ఎగ్జామ్ 75 క్వశ్చన్స్కి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రో రేటెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100కి తీయిస్తారు అన్నమాట. సో ఇక్కడ ఈమెకి 85 మార్క్స్ వరకు, అంటే కనీసం ఒక 20 మార్క్స్ పెరగడం జరిగింది. అండ్ పర్సెంటేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే కనుక 98 ఉంది. అండ్ ఇక్కడ చూడండి, నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి 85 అన్నమాట. అంటే ఈమెకి నార్మలైజేషన్ స్కోర్లో అసలు మార్క్స్ యాడ్ కాలేదు. నేను ఒక వీడియో చేశాను నార్మలైజేషన్లో లెక్కలు మారిపోతాయని. అందులో చెప్పాను నార్మలైజేషన్ సిస్టంలో చాలామందికి మార్కులు పెరుగుతాయి లేదా మార్కులు తగ్గుతాయి. అండ్ కొంతమందికి అసలు మార్క్స్ యాడ్ కావు అని నేను చెప్పాను అన్నమాట. సో ముందు ముందు ఇంకా స్కోర్ కార్డ్స్ మీకు కనిపిస్తాయి, అందులో మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఫైనల్లీ సునీత గారు CBT-2 కోసం సెలెక్ట్ అవ్వడం జరిగింది. హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అమ్మ. అండ్ మీరు ఈ స్కోర్ కార్డ్ నాకు పంపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది అసలు నా ఛానల్కి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఫాలో అవుతుంటారు. వాళ్ళకి నేను ప్రూఫ్ చూపించలేకపోతూ ఉంటాను అన్నమాట. సో మీ ద్వారా ఒక ప్రూఫ్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. అమ్మాయిలు అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లికేషన్స్ పెట్టుకుంటారు అండ్ సెలెక్ట్ కూడా అవుతారని ఇక్కడ మీ వల్ల అందరికీ తెలుస్తుంది. ఓకేనా, సో ఇది ఇక్కడ మౌనిక గారు మనకి ఈ స్కోర్ కార్డ్ పంపించడం జరిగింది, నార్మలైజ్డ్ స్కోర్ కార్డ్. సో EWS కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ చూడండి, రా స్కోర్ వచ్చేసి 51 అన్నమాట. ఓకే, సో ఇక్కడ అటెంప్టెడ్ క్వశ్చన్స్ 58 అటెంప్ట్ చేశారు. క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ 53. అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. ఓకే, సో రా స్కోర్ వచ్చేసి మౌనిక గారికి 51 వచ్చాయి. అండ్ ప్రో రేటెడ్ మార్క్స్ వచ్చేసి 69. అండ్ పర్సెంటైల్ స్కోర్ వచ్చేసి 94. ఇక్కడ చూడండి, నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి 80 ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ 51 రా స్కోర్ ఎక్కడ, నార్మలైజ్డ్ స్కోర్ 80 ఎక్కడ చూడండి. సో ఇక్కడ ఈమెకు ఎందుకు ఇన్ని ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యాయి అంటే ఈ షిఫ్ట్ వచ్చేసి హార్డ్ షిఫ్ట్ అన్నమాట, షిఫ్ట్ 1. ఇక్కడ మనం సునీత గారి స్కోర్ ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 3rd షిఫ్ట్ 18th ఫిబ్రవరి 3rd షిఫ్ట్ అన్నమాట. ఈమెకి ఎలాంటి మార్క్స్ కలవలేదు అంటే పేపర్ మోడరేట్గా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. యావరేజ్ స్కోర్ బట్టి అక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మౌనిక గారికి చూసుకున్నట్లయితే కనుక సేమ్ డే ఫస్ట్ షిఫ్ట్ అన్నమాట. సో ఫస్ట్ షిఫ్ట్ ఎంత హార్డ్గా ఉంది అనేది ఈమెకి నార్మలైజేషన్ స్కోర్లో కలిసిన మార్క్స్ బట్టి
చెప్పొచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట. ఇది గైస్ హార్డ్ షిఫ్ట్గా ఉంటే కనుక ఎక్కువ మార్కులు యాడ్ అవుతాయి, అండ్ మోడరేట్గా ఉంటే కనుక మార్కులు యాడ్ అవ్వవు, అండ్ అలాగే ఈజీ పేపర్లో మార్కులు తగ్గే అవకాశం కూడా ఉంది. అది కూడా మీకు స్కోర్ కార్డ్ ముందున చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నరేష్ చూస్తున్నారు కదా, ఓబీసీ కమ్యూనిటీకి సంబంధించి. సో టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 56, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఇన్కరెక్ట్లీ ఒక్క నిమిషం 56, అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ 50, అండ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఇన్కరెక్ట్లీ 6, అండ్ రా స్కోర్ వచ్చేసి నరేష్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా 48 ఉంది, ప్రోరేటెడ్ 64, పర్సెంటేజ్ స్కోర్ 95, అండ్ నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 81 చూస్తున్నారు కదా, ఇక్కడ 81 ఉంది. ఫైనలీ ఇతను సెలెక్ట్ కావడం జరిగింది CBT 2 కోసం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి స్కోర్ కార్డు ఏలేసు బాబు మనకి సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 49, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ 44, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఇన్కరెక్ట్లీ 5, రా స్కోర్ వచ్చేసి 42, ప్రోరేటెడ్ వచ్చేసి 57, పర్సెంటైల్ స్కోర్ వచ్చేసి 83, అండ్ నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి 71. ఇక్కడ కూడా ఇతనికి నార్మలైజేషన్లో మార్కులు యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో సెలెక్ట్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ ఎల్ఎస్. అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీకి సంబంధించి ఒక స్కోర్ కార్డ్ మన వద్దకు వచ్చింది. చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 51, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ 47, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్కరెక్ట్లీ 4, రా స్కోర్ 45, ప్రోరేటెడ్ వచ్చేసి 61, అండ్ పర్సెంటేజ్ స్కోర్ 93, నార్మలైజ్డ్ స్కోర్ 79. ఇక్కడ 45 నుంచి డైరెక్ట్గా 79 వరకు వెళ్ళిపోయారు. స్కోర్ వెళ్ళిపోయింది. ఫైనలీ సెలెక్టెడ్ ఫర్ CBT 2. చూడండి గైస్, ఈ స్కోర్ కార్డ్ వచ్చేసి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి మన వద్దకు వచ్చింది. అండ్ ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 44, అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ 38, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఇన్కరెక్ట్లీ 6, రా స్కోర్ వచ్చేసి 36, అండ్ ప్రోరేటెడ్ వచ్చేసి 48, పర్సెంటేజ్ స్కోర్ 75, అండ్ నార్మలైజ్డ్ స్కోర్ చూడండి 67. ఎక్కడ 36 రా స్కోరు, ఎక్కడ 67. చూడండి, నార్మలైజేషన్ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇతని షిఫ్ట్ అనేది చాలా హార్డ్గా ఉంది అని. ఓకే, సో ఇదన్నమాట గైస్, హార్డ్ షిఫ్ట్, మోడరేట్ షిఫ్ట్, ఈజీ షిఫ్ట్. ఈజీ షిఫ్ట్లో మార్కులు తగ్గుతాయి, ఇది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి చూడండి గైస్, రా స్కోర్ వచ్చేసి 48 వచ్చింది, ప్రోరేటెడ్ 65, పర్సెంటేజ్ స్కోర్ 93, నార్మలైజ్డ్ స్కోర్ 80. 48 నుంచి డైరెక్ట్గా 80 మార్క్స్కి వచ్చేసే స్కోర్ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ వచ్చేసి CBT 2 కోసం సెలెక్ట్ అయ్యారు మన రమణ. స్కోర్ కార్డ్ పంపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్, అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రా స్కోర్ వచ్చేసి 42, ప్రోరేటెడ్ వచ్చేసి 57, పర్సెంటైల్ స్కోర్ వచ్చేసి 87, నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి 74, అండ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ CBT 2S. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రా స్కోర్ వచ్చేసి 51, ఓకే, ప్రోరేటెడ్ వచ్చేసి 69, పర్సెంటైల్ స్కోర్ వచ్చేసి 96, నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి 82. 51 నుంచి డైరెక్ట్గా 82కి జంప్ అయిపోయింది స్కోర్, అండ్ ఇక్కడ షార్ట్ లిస్టెడ్ ఫర్ CBT 2S. ఓకే, చూడండి గైస్, నేను నార్మలైజేషన్ స్కోర్లో మార్కులు తగ్గిపోతాయి, అండ్ అలాగే ఒక్క మార్కుతో చాలామంది సెలెక్ట్ కారు అని రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను. అండ్ చూడండి, చెన్నై జోన్కి సంబంధించి ఇక్కడ ఇతని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 42, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ 39, అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఇన్కరెక్ట్లీ 3, రా స్కోర్ వచ్చేసి 38 ఉంది, ప్రోరేటెడ్ రా మార్క్స్ అవుట్ ఆఫ్ 100కి 50, అండ్ పర్సెంటేజ్ స్కోర్ వచ్చేసి 61, నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ ఇతనికి 37. చూడండి, రా స్కోరు 38 వచ్చి, ఓకే, అండ్ ఇక్కడ నార్మలైజేషన్ స్కోర్లో 37.37 ఉంది. అంటే ఇతనికి 0.7 మార్క్స్ వరకు ఇతనికి మైనస్ అయిపోయాయి అన్నమాట. ఇతను చూసుకున్నట్లయితే కనుక ఇగ్నోర్డ్, ఏ క్వశ్చన్స్ ఇక్కడ ఇగ్నోర్ చేయలేదు, అయినా కూడా ఇక్కడ నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి తగ్గిపోయాయి. సో ఇక్కడ నార్మలైజేషన్లో మార్కులు 30 మార్కుల వరకు యాడ్ అయిపోవచ్చు, కొన్ని సార్లు 1, 2, 3 మార్కులు తగ్గిపోయే అవకాశం కూడా
ఉందన్నమాట. చెన్నై జోన్కి సంబంధించి వెంకటేష్ సెలెక్ట్ కాలేదు. సో బ్రదర్ బాధపడకండి, మళ్ళీ ఈ 11,000 నోటిఫికేషన్ ఉంది, దానికి అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా, ఇంకా బాగా చదవండి. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి తెలిసింది. ఓకే, సో ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా ఈసారి జాబ్ అనేది సాధిస్తారు, ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. ఓకేనా. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే స్కోర్ కార్డ్స్ నాకు పంపించడం జరిగిందో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే సెలెక్ట్ కాలేదో దయచేసి బాధపడకండి. ఇంకా 11,000 నోటిఫికేషన్ 2026లో ఉన్నాయి. అప్లికేషన్ ఇంకా పెట్టుకోకపోతే లాస్ట్ డేట్ 14 జూన్ ఉంది. అప్లికేషన్ త్వరగా పెట్టుకోండి. ఓకేనా, అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ఇంకా బాగా చదవండి, ఇంకా కసిగా చదివి మళ్ళీ ప్రయత్నించండి. ఓకేనా. ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.